ఓం శుభంకర్యే నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమః. అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్యా నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. పౌర్ణమి తరువాత వృశ్చిక రాశి జాతకులకి ఉద్యోగం రీత్యా సదవకాశాలు మెరుగుపడతాయి. ఈ యొక్క ఉద్యోగములో ఉన్నటువంటి చిన్న చిన్న చికాకులన్నీ కూడా వృశ్చిక రాశి వారికి తొలగి ఆనందపరమైనటువంటి ఉద్యోగాన్ని చేస్తూ ఉంటారు. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు స్త్రీల విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీ మూలకంగా కొంత మానసిక వ్యధ వృశ్చిక రాశి వారికి సంభవించేటువంటి సందర్భాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈ యొక్క వ్యాపారములు చేసుకునేటువంటి వారికి లాభదాయకమైనప్పటికీ కూడా వారికి ఎక్కువగా భయం ఎక్కువగా ఉంటుంది. ఎక్కడో మనకి ఏదైనా ప్రమాదం వాటిల్లుతుందేమో, మనం చేస్తుంది కరెక్టా కాదా, మనము సరైనటువంటి మార్గంలో వెళుతున్నామా లేదా, మన మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉందా లేదా అనేటువంటి ఒక సంసిగ్ధతలో ఉంటారు. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు తొందరపాటు నిర్ణయాలను తీసుకోకుండా ఉంటే వ్యాపారాన్ని కూడా మీరు అభివృద్ధి చేసుకోవచ్చు. అలాగే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీలు చిన్న చిన్న వ్యాపారాలను ప్రారంభించడానికి మక్కువ చూపుతారు. ఆకర్షణీయమైనటువంటి వాక్చాతుర్యము వారికి కలిగి ఉండటము ఈ జూన్ మాసంలో మనం చూడవచ్చు. కాబట్టి మిమ్మల్ని ముందు పెట్టి కుటుంబ సభ్యులు ఏదైనా వ్యాపారాన్ని చేయదలిస్తే అది సక్సెస్ అవుతుంది. అటువంటి ఆలోచనలని కుటుంబ సభ్యులు చేస్తే కనుక కుటుంబము కూడా నిలబడుతుంది. పరిపూర్ణమైనటువంటి విశ్వాసం, అన్యోన్య దాంపత్య జీవితంలో ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఎటువంటి చిన్న చిన్న అపోహలు ఉన్నా కూడా తొలగించుకోవచ్చు. ముందుగానే ఏదో పరస్థల కారణాల చేతో వ్యక్తిగత జాతకం రీత్యానో విడాకులలో ఉన్నటువంటి దంపతులకి కొంత బాధాకరమైనటువంటి విషయాలు కొన్ని వినపడతాయి. వాటికి దృఢంగా ఉండాలి. వద్దు అనుకున్నప్పుడు వద్దు, ఇక పూర్తిగా దానిని వదిలేయాలి తప్ప సగం పట్టుకుంటాం సగం వదిలేయటం అనేటువంటిది మంచిది కాదు. ఖరీదైనటువంటి వస్తువులని వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారు కొనటము, సందర్శించటము, వాటి మీద కొంత అవగాహనని పెంచుకోవటం జరుగుతుంది. భూమి కలిసి వచ్చేటువంటి విధంగా కొన్ని ఆస్తులని కూడా కొంటారు. అలాగే స్థిర ఆస్తులలో మీకు రావాల్సిన భాగస్వామ్యం ఏదైనా ఉంటే అది కోర్టు పరముగా ఉన్నటువంటి వ్యవహారము కూడా మీకు అనుకూలిస్తుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. విద్యార్థులు శ్రద్ధతో చదివితే కనుక మీకు విద్యాభ్యాసం బాగా అబ్బుతుంది, ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు. స్త్రీలు, పిల్లలు, ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వారు సంగీతము ఇత్యాది ఆర్ట్ల మీద వాటికి శ్రద్ధ ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రయత్నాలను చేయండి. సంగీతం నేర్చుకోండి. ఏదైనా వాయిద్యాలని నేర్చుకోవటం ద్వారా ఈ యొక్క జూన్ మాసంలో వృశ్చిక రాశిలో ఉన్నటువంటి ఆడపిల్లలు మరింత అభివృద్ధి చెందుతారు, ప్రశాంతతని పొందగలుగుతారు. ప్రేమ వ్యవహారాల యందు దూరంగా ఉండటం మంచిది. తొందరపాటు నిర్ణయాలను తీసుకోకండి. మీ వివాహం అనేటువంటిది మీ తల్లిదండ్రుల యొక్క బాధ్యత కాబట్టి తప్పకుండా వారు మీకు మంచి సంబంధాన్ని చూసి వివాహం చేస్తారు. వారిని పూర్తిగా నమ్మండి.
ఏ ఉద్యోగము లేకుండా చాలా కాలంగా ఖాళీగా ఉన్నటువంటి వారికి కూడా పౌర్ణమి తరువాత ఉద్యోగములు దొరికేటువంటి అవకాశము స్పష్టంగా గోచరిస్తోంది. ఏదో ఒకటి చిన్నపాటి ఉద్యోగాన్ని చేస్తూ ఫస్ట్ జీవనాన్ని ఒక క్రమశిక్షణ పద్ధతిలో పెట్టుకోవటం అనేటువంటిది చాలా ఉపయోగం. అలాగే ఎక్కడైనా సరే మనకు తెలిసినటువంటి ప్రదేశాలలో ధర్మ ప్రచారం జరుగుతూ ఉంటే వాటికి సహకారం చేయండి వృశ్చిక రాశి వారు. దూర ప్రయాణాలు వెళ్ళేటప్పుడు ఇతరుల యొక్క వాహనాలను తీసుకుని ప్రయాణం చేయటం ద్వారా కొన్ని ప్రమాదములు, ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి మీ సొంత వాహనంలోనే ప్రయాణం చేయండి. అత్యుత్సాహాన్ని ప్రదర్శించద్దు. అనవసరంగా ఎవరికీ కూడా మధ్యవర్తిత్వం ఉండి నష్టముని చెవి చూడకండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. విద్యాబుద్ధులు ఉన్నటువంటి వ్యక్తులకి సహకారం అందించండి. పేదలకి అన్నదానము చేసేటువంటి విషయంలో ముందుండటము వృశ్చిక రాశి వారికి ఎంతో ఈ మాసములో ఉపయుక్తమవుతుంది. అలాగే మీకు ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, కుటుంబ సౌఖ్యంలో కానీ, దాంపత్య జీవితంలో కానీ సర్వప్రథముగా కూడా మీకు ఉండటానికి మీరు దుర్గా అమ్మవారిని ఆరాధన చేయండి. ప్రతి మంగళవారము కూడా అమ్మవారికి నిమ్మకాయ మాలను సమర్పణ చేయండి. చాలామంది శుక్రవారము చేస్తూ ఉంటారు, కానీ మంగళవారము అమ్మవారికి మనము నిమ్మకాయ మాలతో అలంకరణ చేయటం ద్వారా మనకి ఉన్నటువంటి చాలా దోషాలు తొలగుతాయి. ముఖ్యంగా మనసులో ఉన్నటువంటి క్లేశాన్ని తొలగించుకొని సుఖముగా మనం జీవించగలుగుతాం. అలాగే ఎర్రటి చీరని అమ్మవారికి సమర్పణ చేయటం ద్వారా వృశ్చిక రాశి జాతకులు ప్రశాంతతని పొందగలుగుతారు, ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. కాలక్రమంగా వచ్చేటువంటి కొన్ని రోగాలు వృశ్చిక రాశి వారిని బద్ధకంలో పడేస్తూ ఉంటాయి. ఈ సందర్భంగా బద్ధకాన్ని కూడా విడిచిపెట్టాలి. శరీర వ్యాయామము, మానసిక ప్రశాంతత మీ బద్ధకాన్ని దూరంగా పెడుతుంది. కాబట్టి ఎక్కువగా సత్సంగాలని వింటూ ఉండండి, భగవత్స్మరణ చేయండి. అనవసరమైనటువంటి విషయాలలో దూరి ఇబ్బంది పడకండి. అసందర్భం, మనం ఎవరికి ఏం చెప్పనక్కర్లేదు. ఊరికనే ఎవరికో ఏదో జరుగుతుందంటే మనం నోటి తోలతోనో సరదాగానో ఒక మాట తోలుతాం. అది ఎదుటవాడికి ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. మనని వెంటపడినా కూడా మనము మాట్లాడటం అనేటువంటిది అంత మంచి విషయం కాదు. కాబట్టి ఆచితూచి నిర్ణయాలను తీసుకుంటం ద్వారా జూన్ మాసములో వృశ్చిక రాశి వారు శుభమైనటువంటి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. పౌర్ణమి తర్వాత కూడా కొన్ని గ్రహస్థితుల మార్పు చేత అప్రశాంతత సమయం కూడా ప్రశాంతంగా లభిస్తుంది. తరచూ ఊరు ప్రయాణాలు చేసేటువంటి వృశ్చిక రాశి వారు సకాలంలో భోజనం చేయండి, మిత్రులతో సన్నిహితంగా ఉండండి, కొత్త అభ్యాసాలని నేర్చుకోవద్దు. ఉన్నటువంటి అభ్యాసాలని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. అలా మనం చేయటం ద్వారా అనారోగ్యాల నుంచి బయటపడగలుగుతాం. కొత్త అభ్యాసాలని మనం చేసుకుంటే రోగగ్రస్తులు అవుతాం. సడన్గా నీరసం రావటము, సడన్గా పడిపోవటము, ఏదో తెలియనటువంటి ఒక మైకము, బద్ధకము బాగా ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా పౌర్ణమి తర్వాత వృశ్చిక రాశి వారిలో కనిపించేటువంటి కొన్ని లక్షణాలుగా గోచారవృత్యా అర్థమవుతుంది. అలాగే అధికారులను కలిసినప్పుడు కానీ, పెద్దలను కలిసినప్పుడు కానీ మన డబ్బాని మనం కొట్టుకోవటం కంటే ఎదుట వారిని కూడా కొంత పొగుడుతూ ఉండాలి. ఎప్పుడూ కూడా మనల్ని పొగడాలి, మనల్ని సన్మానించాలి, మనల్ని సత్కరించాలి అనేటువంటి ఆలోచనని పక్కన పెట్టి ఎదుట వారిని సమయస్ఫూర్తిగా కొంత మనము పొగడకపోతే వారి నుంచి మనము కొన్ని ప్రశంసలని పొందలేము. కాబట్టి ఆలోచన విధానాన్ని కూడా మార్చుకోవచ్చు. మీరు అమ్మవారికి నిమ్మకాయ మాలను సమర్పణ చేయటము, చీర సమర్పణ చేయటము, పేదవారికి అన్నదానము చేయటము ద్వారా విశేషమైనటువంటి ఫలితాలను పొందుతాం. కొంతమంది అనుకుంటున్నారు మనం ఆల్రెడీ చాలా దాన ధర్మాలు చేస్తున్నాము, ఎంతో
సేవా కార్యక్రమాలను చేస్తున్నాం, ఇంకేం అక్కర్లేదు. అవన్నీ కొంతవరకే ఉపయోగపడతాయి. అది నీ బాధ్యత అనుకుని నువ్వు చేస్తున్నావు, ఉపయోగపడతాయి. నీకు ఉపయోగపడే విధంగా నీకు నువ్వు చేసుకోవాలి. దేవాలయ దర్శనాలు చేయాలని ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరికీ కూడా హాని కలిగించొద్దు. మాటతో కానీ చేతతో కానీ ఎవరికి కూడా ఇబ్బంది పెట్టకుండా ఈ జూన్ మాసములో గౌరవప్రదంగా జీవనం గడపటానికి దుర్గా ఆరాధన ఎంతగానో ఉపయోగపడుతుంది వృశ్చిక రాశి వారికి. కోర్టు వ్యవహారాలే కానివ్వండి, అలాగే వైద్య వ్యవహారాలే కానివ్వండి, న్యాయపరమైనటువంటి వ్యవహారాలే కానీ ఆనుకూలమైనటువంటి సమయముగా ఈ యొక్క జ్యేష్ఠ మాసము మరియు జూన్ మాసము మీకు ఎంతగానో ఉపయుక్తమవుతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని జీవనాన్ని సాగించండి. విద్యార్థులు కూడా తోటి విద్యార్థులతో మమేకమై తాము చదువుకుంటూ ఎవరైతే కనుక బ్యాక్ బెంచీలో ఉన్నవారో వారికి సహకారాన్ని అందిస్తూ ముందుకు తీసుకురండి. ఆడవారు కానీ విదేశాలలో ఉన్నటువంటి వారు కానీ తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు. ఒక తప్పుకి 2 తప్పులకి భార్యాభర్తలు కొట్టుకుని విడాకుల దాకా వెళ్ళకండి. ఆలోచన చేయండి. మీరంతా బాగా చదువుకున్నటువంటి వారు, సమాజంలో ఎన్నో చూస్తున్నారు. మీకు ఒకళ్ళు చెప్పక్కర్లేదు, ఒకళ్ళు చెప్పే విధంగా మీరు ఉండకండి. అలా ఉంటే కనుక మీ జీవితం చాలా సుఖమయంగా ఉంటుంది. అటువంటి ఆలోచనలని మనము రావటానికి, సన్మార్గంలో వెళ్ళటానికి దుర్గా పూజ ఎంతగానో ఉపయుక్తమవుతుంది ఈ యొక్క జూన్ మాసంలో వృశ్చిక రాశి వారికి. సంతానం లేకపోయినా, వివాహం కావట్లేదు, వివాహంలో స్థిరత్వం లేకపోయినా, దంపతుల మధ్య అన్యోన్యత లేకపోయినా, ఏ సమస్య ఉన్నా సరే ఒకే ఒక బ్రహ్మహస్త్రం లాంటిది షట్షణ్ముఖ యాత్ర. ఈ యొక్క షట్షణ్ముఖ క్షేత్రాలలో స్వామివారికి కళ్యాణము, గణపతి హోమము, అలాగే సుబ్రహ్మణ్య మూలమంత్ర హోమాన్ని మనం ఆచరణ చేస్తున్నాం. ఇది ఎంతో శక్తివంతమైనటువంటిది. ఏకకాలంలో మనము ఇన్ని క్షేత్రాలలో, ఈ 6 మురుగన క్షేత్రాలలో ఈ యొక్క కళ్యాణోత్సవాన్ని చేసుకుని తిరిగి మనము మన శుభంకరీ పీఠంలో మహాసర్పవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి 7వ కళ్యాణాన్ని చేసి ఈ యొక్క యజ్ఞ ఫలితాన్ని సకల భక్తులకి, లోకానికి మనం అందిస్తాం. ఇది ఒక గొప్ప సదవకాశం. ఇది ఎప్పటికీ కూడా మనం విడిచిపెట్టకూడదు. ప్రతి ఒక్కరము కూడా షట్షణ్ముఖ క్షేత్రాలలో జరిగేటువంటి కళ్యాణోత్సవంలో పాల్గొని ధరించండి.